హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసిక్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి? మొబైల్ తర్వాత మంచి ల్యాప్టాప్. సో ఈ వీడియో ఏంటంటే ల్యాప్టాప్స్ గురించి 30K to 1 lakh ఈ ప్రైస్ మధ్యలో అయితే కనుక మీకు కొన్ని ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో మీ బడ్జెట్ని బట్టి మీరైతే ఏదైనా పర్చేస్ చేయొచ్చు. 30K to 40K. సో ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే కనుక మీకు యాసర్ నుంచి ఒక ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను. ఎస్పిఆర్ ఇది Ryzen 3 అయితే రన్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ వచ్చేసిందంటే మినిమం యూజర్స్ అనమాట. ఆన్లైన్ క్లాసులకి, ఎక్సెల్కి, సో వీటికైతే యూజ్ అయ్యింది. ఇందులో బ్యాటరీ కూడా డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచిగానే వస్తుంది బ్యాటరీ లైఫ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో దీంట్లో హెవీ గేమింగ్ అయితే మనం ఆడలేము. దీని ఒక ప్రైస్ వచ్చేసేమో 35,000. ఇప్పుడు 41K to 50K. సో ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే కనుక మీకు లెనోవో కంపెనీ నుంచి అయితే కనుక ఐడియా ప్యాడ్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది స్లిమ్ బాడీగా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ అంతే Ryzen 3 అయితే రన్ అవుతుంది. అండ్ ఇది బెస్ట్ మల్టీ టాస్కింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట ల్యాప్టాప్. అంటే మరీ అంత ఫాస్ట్గా ఉండదు అనుకోని, బేసిక్గా బాగానే ఉంటుంది. ఇది బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఆఫీస్ వర్క్ మంచిగా యూజ్ అయ్యింది. అండ్ దీని ఒక ప్రైస్ వచ్చేసరికి 45K అయితే ఉందన్నమాట. 51K to 60K అంటే 51,000 నుంచి 60,000. ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే కనుక మీ హెచ్పి కంపెనీ నుంచి 15S అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసేమో i5 12th జనరేషన్. సో i5 కాబట్టి కొంచెం స్పీడ్గానే ఉండేది ప్రాసెసర్. సో సిస్టమ్ కూడా కొంచెం స్పీడ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఈ మల్టీ టాస్కింగ్, కోడింగ్కి అండ్ అలాగే ఎక్సెల్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం లోలో ఉంటుంది. దీని ఒక ప్రైస్ వచ్చేసి 55,000. 61,000 నుంచి 70,000 ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే గనక మీకు యాసెస్ వివో బుక్ 15 అయితే ఉంది. సో ఇది మంచిదన్నమాట ఈ ప్రైస్ బడ్జెట్లో. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసేమో i5 12th జనరేషన్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది డిస్ప్లే వచ్చేసేమో ఓఎల్ఈడి. సో మీకు మూవీస్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే స్టైలిష్గా ఉండుద్ది, చాలా స్లిమ్ కూడా ఉండిద్ది అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చి 65,000. 71,000 నుంచి 80,000 ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే కనుక మీకు డెల్ కంపెనీ నుంచి ఇన్స్పైర్ 15 అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది i5 13 జనరేషన్. సో ఇది చాలా బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా హై ఉంటుంది అనమాట. సో చాలా రీజనబుల్ ఈ ప్రైస్కి. 80,000 నుంచి 90,000 అనమాట. ఈ ప్రైస్ బడ్జెట్లో అయితే కనుక హెచ్పి కంపెనీ నుంచి పెలియాన్ 14 అయితే ఉంది. ఇది కూడా i7. సో టాప్ అనుకోవచ్చు ప్రాసెసర్ ఇది. అండ్ అలాగే 13 జనరేషన్ అనమాట. సో మీకు హెచ్పి అనగానే కొంచెం మంచిగానే ఉండేది ల్యాప్టాప్. ఇది హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ అలాగే మల్టీ టాస్క్కి చాలా మంచిగా ఉండేది అనమాట. చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట ఈ ల్యాప్టాప్. సో స్టైలిష్గానే ఉండేది, చాలా బాగుంటుంది అనమాట. 61,000 నుంచి 1 lakh ఈ ప్రైస్ బడ్జెట్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే బ్రాండ్ ఇది యాపిల్ మ్యాక్ అనమాట. మ్యాక్ బుక్ ఇది. సో దీని M1 చిప్తో రన్ అవుతుంది. సో మీకు తెలిసిందే కదా ల్యాప్టాప్లో యాపిల్ ఎంత మంచిగా ఉంటుంది, అంత ప్రీమియం లుక్ ఉంటుంది. అండ్ అలాగే స్మూత్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. సో మై అడ్వైజ్ వచ్చేసి ఏంటంటే 35 to 50K. సో ఈ ప్రైస్ బడ్జెట్లో మీకు బేసిక్ ల్యాప్టాప్స్ అయితే వస్తాయన్నమాట. బేసిక్ అంటే ఎక్సెల్ వీటికి, ఆఫీస్ వర్క్ వీటికి యూజ్ అవుతాయి. లేదంటే కనుక 15 నుంచి 70 ఇందులో వచ్చేసి మల్టీ టాస్కింగ్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్తో ఉండిద్ది అనమాట. అండ్ అలాగే ఇంకా 90 to 1 lakh 1 lakh అబోవ్. సో మీకు కొంచెం లగ్జరీ ఫీల్, ప్రీమియం ఫీల్ అండ్ చాలా మంచిగా అయితే ఉంటాయి అనమాట. సో మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు ఒక మంచి ల్యాప్టాప్ చూస్ చేసుకోవచ్చు.